హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వుడ్ కబోర్డ్స్ ఉంటాయి కదా, వుడ్ కబోర్డ్స్లో ఐఆర్ సెన్సార్తో లోపల ఉన్నటువంటి ఎల్ఈడి ప్రొఫైల్ని మనం ఏ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా కనెక్షన్ అనేది ఇస్తారు, ఐఆర్ సెన్సార్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటి ప్రైస్ ఎంత, అలాగే ఈ ఐఆర్ సెన్సార్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇది అమెజాన్లో అయితే లభిస్తుంది, మీరు అక్కడ నుండి చెక్ చేయవచ్చు. మీకు ఈ విధంగా కబోర్డ్లో లైటింగ్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ కబోర్డ్స్లో లైటింగ్ గురించి యూజ్ చేసినటువంటివి మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ ఎలైట్ 5 ఆంపియర్స్ ఉన్నటువంటి చోక్ని అయితే యూజ్ చేశాను. ఇది మీకు ఎల్ఈడి డ్రైవర్ అంటారు కదా అది. అలాగే మీకు పక్కన ఎల్ఈడి ఫ్లెక్సిబుల్ స్ట్రిప్ ఉంది కదా, అది మీకు 5mm ఉంటుంది స్ట్రిప్ అనేది. ఇది మీకు అల్యూమినియం ప్రొఫైల్, ఇది కూడా మీకు 5mm అయితే ఉంటుంది. మీరు ముందుగా చూసుకుంటే ఇక్కడ మీకు కబోర్డ్ అనేది ఏ విధంగా ఉంది చూడండి. నేను పైనుండి కింద వరకు వీడియో అయితే తీస్తున్నాను చూడండి. వుడ్ కబోర్డ్లో మనకి లైటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు లోపల ఎల్ఈడి ప్రొఫైల్ అనేది మీరు చూడొచ్చు. నేను డోర్ తీస్తే మీకు లోపల ఎల్ఈడి ప్రొఫైల్ అయితే ఆన్ అయింది. పైన మీకు ఐఆర్ సెన్సార్ చూడొచ్చు బ్లాక్ కలర్లో. మీకు లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది లోపల కబోర్డ్లో. మీకు 2 సైడ్స్ నుండి లైటింగ్ వస్తుంది కాబట్టి లైటింగ్ అనేది బాగుంటుంది, సరిపోతుంది. లోపల ఏమైనా పెట్టుకుంటే బట్టలు అనేవి ఆనడానికి బాగుంటుంది. ఇక్కడ మీకు సొరుగు ఉంది కదా, సొరుగులో అయితే లైటింగ్ అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో ఉంది కదా ఐఆర్ సెన్సార్ పైన, అది నేను ఇక్కడ ఫింగర్ పెడుతున్నాను చూడండి, ఆఫ్ అవుతుంది. మళ్ళీ నేను నా ఫింగర్ రిమూవ్ చేస్తూ ఉంటుంటే ఆన్ అవుతుంది. ఇలా మీకు సెన్సార్ అనేది వర్క్ అవుతుంది. ఇది మీకు సెన్సార్ విషయానికి వస్తే, మనం డోర్ తీసిన వెంటనే లైట్స్ అయితే ఆన్ అవుతాయి, డోర్ వేసిన వెంటనే మీకు లోపల లైట్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. నేను మళ్ళీ ఒక డోర్ క్లోజ్ చేసి ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి సెన్సార్ వచ్చి వార్డ్రోబ్ ఐఆర్ సెన్సార్. ఇది ఇక్కడ మీకు 500 వాట్ వరకు ఈ సెన్సార్ మీద మనం లోడ్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సెన్సార్ యొక్క యాంగిల్ అనేది చూసుకోవచ్చు. ఇది మీకు అమెజాన్లో అయితే మీకు 700 రూపాయలకి అయితే లభిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే తెప్పించుకోవచ్చు. ఇది మేము లోకల్లో అయితే 1000 రూపాయలకి అయితే తీసుకున్నాము. ఇప్పుడు నేను మీకు సెన్సార్ కనెక్షన్ అనేది చూపిస్తాను. ఇక్కడ నేను ఐఆర్ సెన్సార్కి హోల్ వేసాను, మీకు పైకి అయితే వైర్ వచ్చింది చూడండి. తర్వాత మీకు ఇక్కడ ఎల్ఈడి డ్రైవర్ ఉంది కదా, ఆ ఎల్ఈడి డ్రైవర్ నుండి ఫస్ట్ మీకు ఫేజ్ న్యూట్రల్ అనేది మనం సెన్సార్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి, ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అనేది. తర్వాత అవుట్పుట్ ఫేజ్ న్యూట్రల్ అనేది మనకు ఆ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఈ సెన్సార్ అనేది సెన్స్ చేసి మనకి ఆన్ అండ్ ఆఫ్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు రాసుని చూడండి, మీకు చూపిస్తాను చూడండి డీటెయిల్గా కొంచెం. మీకు ఇన్పుట్ LON అని ఉంది చూసారు కదా, అది మీకు మనకి స్విచ్ బోర్డులో నుండి వచ్చేటువంటి పాయింట్ని అయితే కనెక్ట్ చేయాలి. మీకు అవుట్పుట్ వచ్చి NOL వచ్చి మీకు డ్రైవర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇది మీకు సెన్సార్ కనెక్షను. మనకి బోర్డులో వచ్చినట్టు ఇన్పుట్ వచ్చినటువంటి ఫేజ్ న్యూట్రల్ అనేది బోర్డులో మనం డైరెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్తో పని అనేది ఉండదు. డోర్స్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసినా ఎప్పుడు మనం క్లోజ్ చేసినా మనకి లైట్స్ వెలిగి ఆరుతూ ఉంటాయి. ఇది మీకు సెన్సార్ కనెక్షన్ విషయానికి వస్తే, ఇది మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్. ఇది మీకు పక్కన వాల్ మీద నుండి అయితే పాయింట్ అయితే వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఐఆర్ సెన్సార్ అనేది ఏ విధంగా ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది, కబోర్డ్లో ఉన్నటువంటి లైట్స్ అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.